హాయ్ ఫ్రెండ్స్, మీతోటి ఈరోజు మన ఇంట్లో వాడుకునే నీళ్ళ గురించి ఒక వీడియో చేశాను. నేను మీకు ఆ వీడియో చూపిద్దామని వీడియో తయారు చేశాను. ఇప్పుడు అయితే ఏమిటంటే, మన ఇళ్ళల్లో ప్రతి ఇంట్లో కూడా నీళ్ళు నిల్వ చేసుకోవడానికి ఇలా భూమి లోపల సంపు కడతారు. అయితే ఈ సంపులోని నీళ్ళు మనకు ట్యాప్ వాటర్ కానీ లేకపోతే బోర్ వాటర్ కానీ ఏ వేసుకున్నా సరే కాస్త దుమ్ము, బోర్ వాటర్ అయితే సన్నటి ఇసుక లాంటిది కూడా వచ్చి ఈ సంపులో జమ అవుతుంది. అయితే ఈ సంపులో జమ అయినప్పుడు మనకు ఇక్కడ ఈ మోటార్ ఆన్ చేయగానే ఈ సంపులో ఉన్న మురికి నీళ్ళంతా ఈ పైపులోకి వెళ్ళిపోయి ట్యాంకులోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు మనకు ట్యాప్లలో మళ్ళీ ఫిల్టర్కి, గీజర్కు, వాషింగ్ మిషన్కి అన్నిటికీ ఆ ఉసుక పైపుల ద్వారా వెళ్ళిపోయి ట్యాపుల దగ్గర తట్టుకొని చాలా ప్రాబ్లం అవుతుంది. అయితే దాని గురించి మా ఇంట్లో అలాంటి ప్రాబ్లం చాలా ఎదుర్కొన్నాం. దాని గురించి ఇక్కడ మేము ఆలోచించుకొని ఈ పని చేసాం మా ఇంట్లో. అయితే ఈ సంపులో ఇక్కడ చాలా వరకు కొంతమంది సంపులో గుంత లాంటిది పెట్టి ఇంకా దాంట్లో బ్యాడ్ వాటర్, మురికి వాటర్ నిలబడేట్లాగా చేస్తారు. కానీ మా సంపులో అలా పెట్టనందుకు మేమేం చేసామంటే, ఇక్కడ 3 లేక 4 ఇంచులు ఉన్న ఒక స్టోన్ని, బిళ్ళ లాంటి దాన్ని ఇక్కడ పెట్టి దానిపైన ఇక్కడ ఇది ఫుట్బాల్ పెట్టాం. ఫుట్బాల్ సంపుల అడుగు 4 ఇంచుల పైన ఉంటుంది. ఇలా పెట్టి ఈ పైపు ద్వారా నీళ్లు పైకి ఇక్కడ ఓవర్ హెడ్కి, ట్యాంకర్కి పైకి వస్తాయి నీళ్ళు. అయితే ఇక్కడ ట్యాంకులో కూడా ఇక్కడి నుంచి వచ్చే మురికి కూడా ఈ పైపుల ద్వారా లోపలికి వచ్చి ఇక్కడ పైన ట్యాంకులో జమై, ఇక్కడ కూడా మురికి జమై, ఆ తర్వాత ఇక్కడి నుంచి ట్యాప్లలోకి వచ్చే నీళ్ళ ద్వారా ఈ మురికి కూడా కిందికి వచ్చేసి ట్యాప్లలో మొత్తము అక్కడ కూడా ట్యాప్ల దగ్గర మురికి, ఫిల్టర్ అన్నిటి దగ్గర మురికి జమై, ఆ ఇసుక మురికి లాంటివి చాలా జమై చాలా ప్రాబ్లం అయ్యింది. అయితే మేము వాషింగ్ మిషన్కి ఫిల్టర్ పెట్టుకున్నాం. తాగే నీళ్ళ ఫిల్టర్లో కొంచెం క్యాండిల్ తొందరగా పాడైపోయాయి. ఈ ఫిల్టరు మడ్ అదంతా వచ్చి క్యాండిల్ తొందరగా పాడైపోయింది. ఆ తర్వాత మేము ఇది గీజర్ దగ్గర కూడా కొంచెము ఈ మురికి అంతా వచ్చి అక్కడ కూడా కొంచెం ప్రాబ్లం అయ్యింది. అయితే అయినందుకు ఏం చేసినామంటే, మేము పైన నుంచి నీళ్ళు వచ్చే ఈ ట్యాంక్ ఉంటుంది కదా, ఈ ట్యాంకులో మనకు నీళ్లు నింపిన తర్వాత ఇగో ఈ పైపు ద్వారా ఆన్ ఆఫ్ ఉంటుంది. ఇక్కడి నుంచి మనకు ట్యాప్లోకి నీళ్ళు వచ్చేస్తాయి. ఆ దానికి వచ్చేది మేమేం ఆలోచించామంటే, ఈ ట్యాంకులో కింద ఈ ట్యాప్లోకి పోయే వాటర్ పైప్ కంటే ఇంకా కింది భాగంలో చిన్న ఇక్కడ హోల్ చేసి ట్యాంకుకు ఇక్కడ ఒక ఆన్ ఆఫ్ ఫిట్ చేసినాం. ఆన్ ఆఫ్ ఫిట్ చేసి ఇక్కడ మనం నీళ్లు నింపుకున్నప్పుడు ఇది ఆఫ్ చేసి పెట్టాలి, ఇది క్లీన్ చేసుకునేటప్పుడు ఆన్ చేసి నీళ్ళని తీసేయాలన్నట్టు. అయితే ఇది చేస్తే ఏమవుతుందంటే, ఇక్కడ ట్యాంకు నుంచి పైపు నుంచి వచ్చే ద్వారా ఆ మురికి, ఉసుక ఏదైతే ఉంటుందో అది ఇక్కడ కింద ట్యాంకులో అడుగు జమైపోతుంది. ఇది అడుగు జమైన తర్వాత ఆ నీళ్లు పైన వచ్చేటివన్నీ పైన పేరుకొని దాంట్లో ఉన్న మురికి అంతా కిందికి వచ్చేస్తుంది. ఇలా జమైన మురికి ఇక్కడ కింద, ఇది కూడా ఒక 4 ఇంచులు 5 ఇంచుల పైకి పెట్టాను ఈ పైపు ట్యాంకులో. ఇదేమో 6 ఇంచుల 7 ఇంచుల మీద ఇక్కడ ట్యాప్లలోకి వచ్చే వాటర్ పైపు ఉంటుంది. ఇదేమో 5 ఇంచుల వరకు బ్యాడ్ వాటర్ పోయే పైపు ఉంటుంది. ఇది పెట్టిన తర్వాత మాకు చాలా ప్రాబ్లం తగ్గిపోయింది, చాలా మంచిగా అయింది. మాకు ట్యాప్లు ప్రతిసారి ఇప్పడము, ఆ ఫిల్టర్, ఇది వాషింగ్ మిషన్ దగ్గర ఇసుక తట్టి ఫిల్టర్ పైపులో ప్రాబ్లం అవడం అన్నీ చాలా కష్టపడ్డాం మేము. అందుకని ఇది ఆలోచన చేసినప్పటి నుంచి మా ట్యాంకులో ఇలా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇప్పటి నుంచి మాకు ఏ ప్రాబ్లం లేకుండా ఫిల్టర్ దగ్గర కానీ, గీజర్ దగ్గర కానీ, వాషింగ్ మిషన్ దగ్గర కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా మాకు చక్కగా మంచినీళ్ళు వచ్చేస్తున్నవి. ఆ మంచినీళ్ళు అయిపోయిన తర్వాత మధ్యన ఈ ట్యాంకు క్లీన్ చేసుకునేటప్పుడు ఆ నీళ్లు పని అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ వాలు ఓపెన్ చేసి ఇక్కడ దీన్ని మంచం ఒక వైపర్ తోటి దాంతో క్లీన్ చేసుకుంటే ఈ బ్యాడ్ వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈ సంపుల వాటర్ మళ్ళీ పైకి నింపేసుకొని వాడుకోవచ్చు. ఇది చాలా ప్రాబ్లం నుంచి బయటపడ్డాం మేము. ఇది ఇలా చేసిన తర్వాత ఇప్పుడు చాలా బాగుంది, మాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు. అయితే ఇక్కడ కూడా బ్యాడ్ వాటర్ 3 ఇంచుల కింద ఉంటుంది సంపులో. అయితే పై నీళ్ళు తీసుకున్న తర్వాత మనకు ఫుట్బాల్ పైన మంచి నీళ్ళు ఏమున్నా అవే పైకి వస్తాయి. కింద ఉన్నవన్నీ మురికి, ఇసుక ఉన్న వాటర్ సంపులోనే ఉండిపోతాయి. సంపు కడిగేటప్పుడు నీళ్ళు మొత్తం పైకి తీసేసిన తర్వాత
ఆ మురికి నీళ్ళన్నీ ఎత్తి క్లీన్ చేసేసుకొని మళ్ళీ సంపులో కూడా మంచి వాటర్ చెట్టు చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్.